కీబోర్డ్‌లో F1 నుంచి F12 వరకు ఉన్న ఫంక్షనల్ కీస్ అనేది ఒక్కొక్క కీ యూజ్ చేస్తే ఎటువంటి యూజ్ ఉంటుంది? దీన్ని యూజ్ చేయడం వల్ల మీ వర్క్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చని తెలుసా మీకు? తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయండి. తెలియని వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఏ ఫంక్షనల్ కీ యూజ్ చేస్తే మన వర్క్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నది డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కీబోర్డ్లో F1 నుంచి F12 వరకు ఉన్న ఫంక్షనల్ కీస్ అనేది ఏ విధంగా యూజ్ అవుతాయి అన్నది తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ ఫంక్షనల్ కీ F1 అనేది హెల్ప్ సెలెక్ట్ కోసం యూజ్ అవుతుంది. మీరు ఏ ప్లేస్లో ఉన్నా ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారు దాని గురించి అనుకుంటే కనుక ఆ ప్లేస్లో F1 అనేది ప్రెస్ చేయండి. దానికి సంబంధించిన విండో అనేది ఓపెన్ అయిపోతుంది మీకు. మీరు ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ వర్డ్లో మీరు ఏదైనా దేని గురించి అయినా సెర్చ్ చేయాలి, ఈ డాక్యుమెంట్కి పేజ్ నెంబర్స్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు. దానికోసం F1 అనేది ప్రెస్ చేస్తే కనుక మీకు ఇక్కడ హెల్ప్ సెలెక్ట్ విండో అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. ఈ సెర్చ్లో మీరు ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నారో, పేజ్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నాను, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి పేజ్ నెంబర్ అనేది ఇచ్చేసేసి నేను ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేస్తున్నాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా హెల్ప్ సెలెక్ట్ కోసము F1కి ఫంక్షనల్ కీ అనేది యూజ్ అవుతుంది. బ్రౌజ్లో కూడా అంతే సేమ్. ఇక్కడ బ్రౌజ్లో వచ్చేసరికి మీకు ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేయడానికి ఈ బ్రౌజ్లో F1 అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ట్యాబ్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ 2 ట్యాబ్స్ ఓపెన్ ఉంది, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలి. ప్లస్ సింబల్ మీద ప్రెస్ ఇక్కడ మౌస్తో క్లిక్ చేస్తేనే న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు F1 అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది చూడండి. ఈ విధంగా న్యూ ట్యాబ్ ఓపెన్ చేయడానికి కూడా F1 అనేది యూజ్ అవుతుంది. బ్రౌజ్లో న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలంటే F1 ప్రెస్ చేస్తే కనుక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ F1 అనేది హెల్ప్ సెలెక్ట్ కోసము ప్లస్ బ్రౌజ్లో న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేయడం కోసం కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షనల్ కీ వచ్చేసరికి F2 ఫంక్షనల్ కీ. ఈ F2 అనేది ఒక ఫోల్డర్కి రీనేమ్ అనేది ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఏదైనా ఫోల్డర్కి నేమ్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నారు, ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసేసి F2 అనేది ప్రెస్ చేయండి. అక్కడ నేమ్ అనేది ఎడిట్ మోడ్లోకి వస్తుంది. మీరు బ్యాక్ స్పేస్ అనేది ఇచ్చేసి కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే కనుక ఆ ఫోల్డర్కి ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఏదో ఒక నేమ్ అనేది ఇచ్చేసి ఎంటర్ అనేది ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఫోల్డర్కి నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఫోల్డర్ నేమ్ అనేది చేంజ్ చేయాలనుకుంటే కూడా F2 ఫంక్షనల్ కీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్లో ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ వర్డ్ పేపర్లోకి వెళ్ళిపోతున్నాను. ఈ వర్డ్లో అయితే టెక్స్ట్ని కాపీ చేయకుండా ఇంకొక చోటకి మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది F2 ఫంక్షనల్ కీ అనేది. చూడండి, ఈ టెక్స్ట్ని ఇక్కడ MS ఆఫీస్ అనేది ఉంది కదా, దీన్ని నేను వేరే ప్లేస్కి మూవ్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏ ప్లేస్లోకి వెళ్ళాలో అక్కడ మౌస్తో క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ని సెలెక్షన్ చేసేసి మీ కీబోర్డ్లో F2 ఫంక్షనల్ కీని ప్రెస్ చేయండి. మీకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లోకి వెళ్ళి క్లిక్ చేసుకొని ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది అక్కడికి మూవ్ అయింది చూడండి. ఇంకొకసారి చూపిస్తాను. ఫస్ట్ ఈ టెక్స్ట్ అనేది నెక్స్ట్ ప్లేస్లోకి మూవ్ అవ్వాలి. దానికోసం F2 ప్రెస్ చేయండి. ఏ ప్లేస్కి వెళ్ళాలో ఆ ప్లేస్లో క్లిక్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ ప్లేస్లో ఆ టెక్స్ట్ అనేది మూవ్ అవుతుంది. ఈ విధంగా టెక్స్ట్ని కాపీ చేయకుండా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవ్వాలంటే కూడా మనం ఈ F2 ఫంక్షనల్ కీ అనేది యూజ్ చేయొచ్చు. కట్ పేస్ట్ యూజ్ చేయకుండానే టెక్స్ట్ని ఇంకో చోటుకి మూవ్ చేయొచ్చు. దీనివల్ల మన వర్క్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ F3 ఫంక్షనల్ కీ అనేది దేనికి యూజ్ అవుతుందో చూద్దాము. ఇక్కడ మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఫైల్ గురించి సెర్చ్ చేయాలి అనుకుంటున్నారు. సెర్చ్ చేయాలంటే ఆ సెర్చ్లో మళ్ళీ మౌస్తో వెళ్ళి క్లిక్ చేయాలి. మౌస్తో క్లిక్ చేయకుండానే మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వాలి. దానికోసం F3 ప్రెస్ చేయండి. ఈ సెర్చ్ అనేది యాక్టివ్లోకి వచ్చేస్తుంది. ఏ డాక్యుమెంట్ అయితే సెర్చ్ చేయాలనుకున్నారో ఆ సెర్చ్ బాక్స్లో ఆ డాక్యుమెంట్ అనేది నోట్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అది చూడండి, అక్కడ డాక్యుమెంట్ అనేది హైలైట్ అయిపోయింది. దీని ద్వారా ఈజీగా మనం ఫైల్స్ని ఎక్కడ ఉన్నాయో ప్లేస్లో ఏ ప్లేస్లో ఉన్నాయో కూడా మనము ఓపెన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెర్చ్ బాక్స్ని ఓపెన్ చేసుకోవడానికి F3 ఫంక్షనల్ కీ అనేది ఓపెన్ అవుతుంది.
నెక్స్ట్ వర్డ్‌లో ఏ విధంగా యూజ్ అవుతుంది చూద్దాం. ఈ వర్డ్‌లో వచ్చేసరికి దీన్ని ఆటో టెక్స్ట్ అంటే రిపీటెడ్‌గా మనం ఏదైనా టెక్స్ట్ యూజ్ చేస్తున్నాము. ఆ టెక్స్ట్ అనేది మళ్ళీ మళ్ళీ మనం టైపింగ్ అనేది చెయ్యకుండా యూజ్ జేయడానికి ఈ ఆటో టెక్స్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఆటో టెక్స్ట్ గురించి ఎలా చేయాలి, సేవ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు సేవ్ చేసుకున్న టెక్స్ట్‌ని ఇక్కడ ఎలా తీసుకురావాలి చూడండి, నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను. ఇక్కడ 2 లెటర్స్ అనేది టైప్ చేసేసి మీ కీబోర్డ్‌లో F3 ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఆ టెక్స్ట్ అనేది ఇక్కడికి కాపీ అయిపోయింది చూడండి ఈజీగా. ఇంకొకసారి 2 లెటర్స్ టైప్ చేసేసి F3 ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసుకున్న టెక్స్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట. అంటే మనం రిపీటెడ్‌గా ఏదైనా లెటర్స్‌లో గానీ, డాక్యుమెంట్స్‌లో గానీ ఒక టెక్స్ట్ అనేది మళ్ళీ మళ్ళీ టైప్ చేయకుండా ఒక్కసారి ఆటో టెక్స్ట్ ఫార్మాట్‌లో మనం సేవ్ చేసుకొని ఉంచుకున్నామంటే, ఆ టెక్స్ట్‌ని టైప్ చేయకుండానే వచ్చేస్తుందనమాట. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ లెటర్స్ అనేది టైప్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట ఈ ఆప్షన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి F5. ఈ వర్డ్‌లో F5 అనేది దేనికి యూజ్ అవుతుందో చూద్దాం ఫస్ట్. చూడండి, ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది. ఇక్కడ పేజెస్ అనేది చూడండి, ఇక్కడ 8 పేజెస్ ఉన్నాయి. మనం ఈజీగా ఇప్పుడు సెకండ్ పేజ్‌లోకెళ్ళాలి. ఈ సెకండ్ పేజ్‌లోకెళ్ళాలంటే ఇలా ఇలా స్క్రోల్ చేయాల్సొస్తుంది మౌస్‌ని. ఇలా స్క్రోల్ చేయకుండా ఈజీగా ఎళ్ళాలి అనుకుంటే గనక మీరు F5 అనేది ప్రెస్ చేస్తే గనక గో టు ఆప్షన్ అనేది ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోయింది గదా! మీరు ఏ ప్లేస్‌లోకెళ్ళాలో అక్కడ ఆ ప్లేస్‌లో ఆ నంబర్ అనేది ఇవ్వండి. నేను ఫిఫ్త్ ప్లేస్‌కెళ్ళాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఫిఫ్త్ ప్లేస్‌కెళ్తాను. మళ్ళీ 8 పేజ్‌కి రావాలి. 8 నంబరు ఎంటర్ ప్రెస్ చేయండి. 8 పేజ్‌కొస్తాను ఇక్కడ. గో టు ఆప్షన్‌కి షార్ట్‌కట్ వచ్చేసరికి F5. నెక్స్ట్ ఇది F5 అనేది రిఫ్రెష్‌కి గూడా యూజ్ అవుతుంది. దీన్ని చూడండి, నేనిక్కడ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో అయినా సరే దేనిలోనైనా మీరు రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ ఏదైనా ఫైల్స్ అనేది కనిపించట్లేదు. రిఫ్రెష్ చేస్తే గనుక ఆ ఫైల్స్ అనేది ఈజీగా కనిపిస్తాయి. లేదు ఇక్కడ చూడండి, మెయిన్ డెస్క్‌టాప్‌లో వీటిని రిఫ్రెష్ చేయాలనుకుంటే గనుక F5 ప్రెస్ చేయండి. ఇక్కడున్న ఫోల్డర్స్, ఫైల్స్ అన్నీ గూడా ఇట్లా రిఫ్రెష్ అవుతుంటది. బ్రౌజ్‌లో ఎలాగా బ్రౌజ్‌లోకి రండి. ఇక్కడ గూడా F5 బటన్ అనేది ప్రెస్ చేయండి. చూడండి, రీసెంట్‌గా ఓపెన్‌లో ఉన్న విండో అనేది చూడండి రిఫ్రెష్ అవుతుంది ఇక్కడ. ఈ విధంగా F5 అనేది రిఫ్రెష్ చేసుకోవడానికి ప్లస్ గో టు ఆప్షన్ ఓపెన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి F6 అనేది ఇక్కడ F6 అనేది డిఫరెంట్ ఏరియాస్ మీద ఫోకస్ అనేది చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, మీరు F6 అనేది ప్రెస్ చేయండి ఫంక్షనల్‌కి. చూడండి, ఇక్కడ ఫోకస్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మారిపోతా ఉంది చూడండి ఇట్లాగా. ఫోకస్ చేంజింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటే గనక మీరు F6 అనేది ప్రెస్ చేయండి. అదే మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో గూడా సేమ్ అదే ఉంటుంది. మీరు ఇక్కడ ట్యాబ్ నుంచి ఇక్కడున్న డాక్యుమెంట్స్ రిబ్బన్ నుంచి డాక్యుమెంట్‌లోకి చేంజింగ్ అవ్వాలన్నా సరే మీకు F6 అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ కర్సర్ అనేది పోయింది చూడండి. రిబ్బన్‌లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాగానే ఇక్కడ రిబ్బన్ అనేది ఫోకస్ అయింది చూడండి. ఈ విధంగా F6 అనేది యూజ్ అవుతుంది. నెక్స్టు F7 అనేది స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ జేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీకిక్కడ ఈ టెక్స్ట్‌లో రెడ్ కలర్ అనేది చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. గ్రామర్ మిస్టేక్స్ ఈ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే చూడండి, బ్యూటిఫుల్ అనే వర్డ్ ఇక్కడ ఎఫ్యూఎల్ ఉండాలి. పియూఎల్ అని టైప్ చేశాను నేనిక్కడ. దీన్ని చెక్ చేయాలనుకుంటే గనక మళ్ళీ మీరు గ్రామర్‌లోకి ఇక్కడ ట్యాబ్స్‌లోకెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ కీబోర్డ్‌లో F7 ప్రెస్ చేస్తే గనక ఇది ఆల్రెడీ చెక్ ఉంటుంది. ఇంకొక వర్డ్ అనేది టైప్ చేద్దాం. ఇక్కడ ఎక్సలెంట్ స్పెల్లింగ్ అనేది రాంగ్ రాసాను. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది కదా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. దీన్ని క్లిక్ చేసేసి సెలెక్షన్ చేసేసి F7 ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, ఎక్సలెంట్ స్పెల్లింగ్ అనేది కరెక్ట్ చూపిస్తుంది. అందులో ఏ స్పెల్లింగ్ కరెక్ట్ అయితే దాని మీద క్లిక్ చేసేసి చేంజ్ అనండి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది కరెక్షన్ అయిపోయిందని చెప్తుంది. చెకింగ్ ఈజ్ సెలెక్షన్ ఓవర్ అంటుంది. ఈ విధంగా మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ట్యాబ్స్‌లోకి వెళ్ళి గ్రామర్ చెక్‌లోకి వెళ్ళకుండా మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఆప్షన్స్‌లోకి వెళ్ళకుండా ఈ F7 ఆప్షన్ అనేది అంటే ఈ ఫంక్షనల్‌కి ప్రెస్ చేయడం వల్ల ఈజీగా గ్రామర్, స్పెల్లింగ్ అనేది చెకింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్టు ఎఫ్8 అనేది టెక్స్ట్ సెలెక్షన్ చేసుకోవడానికి మీరు మౌస్ అనేది యూజ్ చేయకుండా టెక్స్ట్‌ని ఆటోమేటిక్‌గా సెలెక్షన్ అనేది చేయాలి. చూడండి, ఎక్కడి నుంచైతే టెక్స్ట్ సెలెక్షన్ చేయాలో అక్కడ మౌస్ పాయింటర్ అనేది ఉంచండి. మీ కీబోర్డ్‌లో F8 ప్రెస్ చేసిన తర్వాత మీరు ఎటుకి వర్డ్ టు వర్డ్ అనేది సెలెక్ట్ చేయాలా? లేకపోతే లైన్ టు లైన్ చేయాలా? వర్డ్ టు వర్డ్ అయితే రైట్ సైడ్‌కి ప్రెస్ చేయండి ఈ విధంగా. లేకపోతే కిందకి లైన్ టు లైన్ అయితే గనక డౌన్ యారో ప్రెస్ చేయండి ఈ విధంగా. ఇట్లాగా టెక్స్ట్ అనేది ఈజీగా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చనమాట.
F8 ఫంక్షనల్ కీ ద్వారా మనము టెక్స్ట్‌ని సెలెక్షన్ చేసుకొని ఈజీగా మన వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్9 ఫంక్షనల్ కీ అనేది ఏదైనా ఫీల్డ్‌ని అప్డేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీనికోసం మీకు ఇక్కడ ఒక డాక్యుమెంట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ టేబుల్ ఆఫ్ ది కంటెంట్ అనేది తీసుకున్నాను. అంటే దీనికి సంబంధించిన టేబుల్ ఇక్కడ ఏ పేజ్‌లో ఏముంది అనేది ఏ లెసన్ ఉందని తీసుకున్నాను. ఈ టేబుల్‌ని మనం ఇక్కడ అప్డేట్ అనేది చేయాలి. ఒక లెసన్ 5 అనేది ఇస్తున్నాను. ఆ లెసన్ 5 ఇక్కడ అప్డేట్ అనేది అవ్వాలి. దానికోసం ఇక్కడ లెసన్ 5 అనేది ఇస్తున్నాను ఈ పేజ్‌లో. ఇక్కడ లెసన్ 5 ఉంది. నెక్స్ట్‌ది ఇక్కడ 5 అనేది దీంట్లో అప్డేట్ అనేది అవ్వలేదు. ఒకవేళ దీన్ని అప్డేట్ చేయాలి అనుకుంటే గనక ఆ టేబుల్ ఆఫ్ ది కంటెంట్ దగ్గరికొచ్చేసేసి ఇక్కడికొచ్చి మీరు F9 అనేది ప్రెస్ చేస్తే గనక అందులో ఇక్కడ అప్డేట్ పేజ్ నంబర్స్ ఓన్లీ లేకపోతే అప్డేట్ ఎంటైర్ టేబుల్ ఓన్లీ అంటుంది. టేబుల్ మొత్తాన్ని ఎంటర్ చేయాలి కాబట్టి దీనికోసం నేను ఇక్కడ క్లిక్ చేసేసి ఓకే ఆప్షన్ క్లిక్ చేస్తే చూడండి లెసన్ 5 అనేది అప్డేట్ అయిపోయింది. ఈ విధంగా మనం ఏదైనా ఫీల్డ్‌ని అప్డేట్ అనేది చేయాలి అనుకుంటే గనక మీకు F9 ఫంక్షన్ కీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ F10 ఫంక్షనల్ కీ దేనికోసం యూజ్ అవుతుందో చూడండి. మీరు ఇక్కడ రిబ్బన్‌లో ట్యాబ్స్ ఉన్నాయి గదా! ఈ ట్యాబ్స్‌ని మనం ప్రతిసారి మౌస్ అనేది యూజ్ చేసి ఆ ట్యాబ్‌ని ఓపెన్ చేయాలంటే మౌస్ యూజ్ చేయాల్సొస్తుంది గదా! మౌస్ అనేది యూజ్ చేయకుండా ఈ రిబ్బన్‌లోని ట్యాబ్స్ అనేది ఓపెన్ చేయాలి. దానికోసం మీరు F10 అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు చూడండి నంబర్స్, లెటర్స్ అనేది చూపిస్తుంది. మీరు ఇప్పుడు హోమ్ ట్యాబ్ అనేది ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు. కాబట్టి హెచ్ ప్రెస్ చేయండి. హోమ్ ట్యాబ్‌కెళ్ళిపోతారు డైరెక్ట్‌గా. హోమ్ ట్యాబ్‌లో ఉన్న టూల్స్ ఓపెన్ చేయడానికి కూడా మీకు ఇక్కడ చూడండి చూపిస్తుంది. ప్రతి లెటర్ చూపిస్తుంది. ఏ టూల్ ఎట్లా ఓపెన్ చేయాలన్నది. లేదు మళ్ళీ మీరు ఇన్సర్ట్ ట్యాబ్‌కెళ్ళాలి. మళ్ళీ F10 ప్రెస్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఎన్ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ ట్యాబ్‌కెళ్ళిపోతారు. నెక్స్ట్ పేజ్ లేఅవుట్‌కెళ్ళాలంటే పీ ప్రెస్ చేస్తే పేజ్ లేఅవుట్‌కెళ్తారు. ఇట్లాగా ఈజీగా ఇక్కడ రిబ్బన్‌లో ఉన్న ట్యాబ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే గనక F10 ఫంక్షనల్ కీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి F11 మీరు బ్రౌజ్‌లో ఫుల్ స్క్రీన్ అనేది ఇవ్వాలి అనుకుంటే గనక F11 ఫంక్షనల్ కీ ప్రెస్ చేస్తే గనక ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. మీరు ఎక్కడన్నా బ్రౌజ్‌లో వీడియోస్ ఏవన్నా చూస్తున్నప్పుడు అది ఫుల్ స్క్రీన్ రావాలి అనుకుంటే గనక వెంటనే F11 అనేది ప్రెస్ చేసేసేయండి. ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ F12 అనేది సేవ్ యాజ్ ఆప్షను. సేవ్ యాజ్‌కి షార్ట్‌కట్ వచ్చేసరికి F12 మీరు ఒక డాక్యుమెంట్ అనేది లొకేషన్ మార్చి చేంజ్ చేయాలి అనుకుంటున్నారు. దానికోసం సేవ్ యాజ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సేవ్ యాజ్‌కి వచ్చేసరికి F12 మీ కీబోర్డ్‌లో F12 ప్రెస్ చేస్తే గనక ఇక్కడ మీకు డాక్యుమెంట్ యొక్క లొకేషన్ అనేది చూపిస్తుంది. నేను ఇప్పుడు దీన్ని డెస్క్‌టాప్‌లో గనక సేవ్ చేయాలి అనుకుంటున్నాను. డెస్క్‌టాప్‌లో లొకేషన్ మీద క్లిక్ చేసేసుకోండి ఇక్కడ. క్లిక్ చేసేసి ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. ఆ సేవ్ చేసే దాని మీద క్లిక్ చేసేసి సేవ్ ఆప్షన్ కొడితే కనుక ఆ ఫైల్ అనేది దానిలో సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఫైల్ యొక్క లొకేషన్ కోసము సేవ్ యాజ్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం చేంజింగ్ అని చేసుకోవడానికి. దానికి షార్ట్ కట్ F12. ఈ విధంగా మనం F1 నుంచి F12 వరకు ఉన్న ఫంక్షనల్ కీస్ అనేది యూజ్ చేస్తే మన వర్క్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫాస్ట్‌గా వర్క్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం. ఇది ఎప్పుడు మనం ఈ కీస్ అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఇది డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూనే మీకు దాని మీద అంటే F1 అనగానే మీకు హెల్ప్ సెలెక్ట్ అనేది గుర్తు రావాలి. F4 అనగానే రిపీట్ యాక్షను. F7 అనగానే స్పెల్లింగ్ అండ్ గ్రామరు. ఇట్లా వెంటనే మీకు ఆ ఫంక్షనల్ కీ అనేది తొందరగా వస్తే గనుక బ్రెయిన్‌లో వస్తే గనుక మీకు తొందరగా ఫాస్ట్‌గా చేయాలి. అది చేయాలంటే మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే గనుక వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే గనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.